జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు. ఈ రోజున స్వామివారు హనుమంత వాహనం మీద స్వామి మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అంజనానందనం బేరం జానకే శోకనాశనం కవీసమోక్ష హంతారం వందే లంకా భయంకరం అతులిత బలధామం స్వర్ణ శైలాది శిఖరం శ్రీరామధూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. స్వామివారు ఈ రోజున భక్తికి మరో రూపం ఆంజనేయ స్వామి. ఆ యొక్క దాసుడు స్వామిని తన యొక్క హృదయంలో దాచున్నటువంటి రూపమే హనుమంత అవతారం. అటువంటి వాహనం మీద ఈరోజు స్వామివారు హనుమంత వాహనం మీద దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. స్వామి ఇక్కడ కృతయుగంలో ఉద్భవించిన తర్వాత త్రేతాయుగంలో శ్రీరామ అవతారం తిరిగి వెళుతూ స్వామి ఇక్కడ ఈ మంగళాద్రి క్షేత్రంలో అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారికి రామదర్శన భాగ్యం ఇక్కడ మన మంగళాద్రి క్షేత్రంలో జరిగింది. ఈ మంగళాద్రి క్షేత్రంలో మన 3వ మండపం దగ్గర అక్కడ ఒక కోనేరు ఉంటుంది. దాన్ని లక్ష్మీ సరస్సు అని చెప్పేసి అంటారు. ఈ సరస్సుని సీతమ్మవారు ఈ అరణ్యవాసం అంతా అయిన తర్వాత అక్కడ స్వామివారి దర్శన భాగ్యం చేసుకున్నప్పుడు రాముల వారు సీతమ్మవారు కలిసి అక్కడ స్నానం చేసి ఈ ఎగువ సన్నిధిలో ఉన్నటువంటి సింహరూపాన్ని చూసి నరసింహస్వామి క్షేత్రం కాబట్టి ఇది స్వామి అర్చన చేసుకున్నటువంటి ఈ యొక్క మన మంగళాద్రి క్షేత్ర మహత్యంలో ఉంది. ఆ టైంలో స్వామివారు రాముల వారితో పాటు ఆంజనేయ స్వామి కూడా నేను కూడా అయోధ్యకు వస్తాను స్వామి అంటాం. స్వామివారు ఆంజనేయ స్వామిని ఆజ్ఞాపించి ఇది మంగళాద్రి క్షేత్రం, ఈ క్షేత్రానికి నువ్వు పాలకుడుగా ఉండి ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ ఈ క్షేత్రం మొత్తాన్ని నువ్వు కూడా కాపాడుతుండవని చెప్పేసి స్వామి ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామిని ఆజ్ఞాపించడం జరిగింది. ఆ యొక్క స్వామి యొక్క మాటకి శిరసావహించి ఈ మంగళాద్రి క్షేత్రం మొత్తానికి 4 పక్కల ఆంజనేయ స్వామి వారు ఉంటారు. మన మంగళాద్రి క్షేత్రపాలుడు ఆంజనేయ స్వామిని చెబుతాం మనం. మనకి ఎగువ సన్నిధిలో చూసినట్లయితే స్వామి యొక్క అమ్మవారి దేవాలయంకి వెళ్ళే దారిలో స్వామి దక్షిణముఖంగా ఉంటారు. అదేవిధంగా దిగువ సన్నిధిలో స్వామి యొక్క ఎదురుగా ఉన్నటువంటి తోటాంజనేయ స్వామి అని చెప్పేసి అక్కడ స్వామివారి ఆంజనేయ స్వామి ఉంటారు. అదేవిధంగా మనకి పురవీధుల్లో వెళ్తున్నప్పుడు మిద్ది సెంటర్ అని చెప్పేసి అక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉంటారు. అదేవిధంగా కళ్యాణ పుష్కరిణి కోనేరు దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక ఆంజనేయ స్వామి కోనేరులో ఆంజనేయ స్వామిగా ఉంటారు. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకుడై ఆ యొక్క స్వామివారి యొక్క సేవలు చేసుకుంటూ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం స్వామి యొక్క అనుజ్ఞతో చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున స్వామి హనుమంత వాహనం మీద ఆ యొక్క స్వామి యొక్క భాగ్యాన్ని కల్పించి ఆ యొక్క దాసుని యొక్క సేవ చేసుకుంటానికి ఈ రోజున హనుమంతుడికి స్వామివారు ఆ భాగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ హనుమంత వాహనం మీద స్వామివారి దర్శన భాగ్యాన్ని చేస్తున్నాం. ఇటువంటి స్వామివారిని హనుమంత వాహనం మీద మనం దర్శనం చేసుకున్నట్లయితే మన మనసులో ఉన్నటువంటి చంచలత్వాన్ని పోగొట్టి పిల్లలకు కానీ మనకు కానీ మనసులో ఉన్న చంచలత్వాన్ని పోగొట్టి బుద్ధిని ప్రసాదింపజేస్తాడు స్వామి. ఆ యొక్క బుద్ధి వల్ల మన పిల్లలు కానీ మనం కానీ మంచి ఉన్నతమైన యోగ్యంలో ఉంటాం. కాబట్టి అటువంటి స్వామివారిని ఈరోజు దర్శన భాగ్యం చేసుకొని స్వామి యొక్క కృపా కటాక్షల పాత్రులై స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క పాదదాసులే అని చెప్పి కోరుకుంటున్నాం. జయ నారసింహ, జయ జయ నారసింహ.